ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? ప్రభు పేరట బాగున్నారని నమ్ముచున్నాను. ఉదయకాల సమయంలో రాత్రంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలుపుకుంటూ, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలె ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెషయా గ్రంథము 58:11 అధ్యాయంలో. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నీరు కట్టిన తోటవలె ఎప్పుడును ఉండుదువు. తోటకు నీరు ఉండాలి. నీరు ఉన్నప్పుడు ఆ తోట పచ్చగా ఉంటుంది. మొక్కలకు నీళ్ళు లేకపోతే అవి ఎండిపోయి చనిపోవటానికి సిద్ధముగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీరు దేవునికి సాదృశ్యము, వాక్యానికి సాదృశ్యము. ఈ ఉదయకాల సమయంలో మనము నీరు కట్టిన తోటలు, నీరు కట్టిన ఒక పొలము, నీరు ఉన్నప్పుడైతే దానిని చుట్టూరు బంధించి కట్టినప్పుడు ఆ నీటిలో ఉన్న చెట్లు ఎంతో పచ్చగా ఉంటాయి. ప్రతి మొక్కకు, ప్రతి తోటకు, చెట్లకు నీరు ఎంత అవసరమో, అవి పచ్చగా ఉండాలంటే నీరు అవసరము గనుక మనము కూడా మన జీవితంలో మనము పచ్చగా ఉండాలి అంటే మనకి దేవుని వాక్యము ఎంతో అవసరము. ఆయన యోరాను కాలమందు ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె మనము ఉండాలి అంటే, నీటి కాలవలో యోరాను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అది నీటి యోరాను కాలవలో ఎదుట నాటబడింది గనుక అది పచ్చగా ఉంది. మనము కూడా పచ్చగా ఉండాలి అంటే మనము సంతోషముగా ఉండాలి. మన కుటుంబము సంతోషముగా ఉండాలి అంటే, ఏది కుదువ లేకుండా సమృద్ధిగా ఉండాలంటే వాక్యమనే మన హృదయాలలో ఉండాలి. వాక్యమును మనము నీరుగా కట్టుకోవాలి. వాక్యమనే నీరుతో మనం కట్టబడినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పచ్చని మొక్కల వలె వారు ఫలించాలి అంటే నీవు వాక్యములో ఎదగాలి. వాక్యము నీ పిల్లలకు నేర్పాలి. నీ కుటుంబంలో వాక్యమును చెప్పగలగాలి. ప్రార్థన చేయగలగాలి. అప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. వాక్యమును నువ్వు అనుసరించి నీవు నడిచిన ఎడల దేవుడు నీకే మేలును కొదువ చేయడు. ప్రతి ఒక్కరు మనం ఉదయాన్నే లేవగానే నీ ప్రతి సమస్యను, నీ ప్రతి పనిని కూడా దేవుని చేతులకు అప్పగించు. దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హృదయాన్ని లేవగానే వేకువజామున లేచి ప్రభు పాదాల యొద్ద మీ సమస్యలను ఆయన చేతులకు అప్పగించండి. ఆయన సమృద్ధి అయిన నీటిని మీకిచ్చి మీ కుటుంబము ఎప్పుడూ చెదిరిపోకుండా, వెండిపోకుండా ఫలించే ఆశీర్వాదాలను పచ్చని తోట వలె మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. నీవు ప్రార్థించు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఒక తల్లిగా కన్నీరు కార్చగలిగితే నీ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నాయన అయ్యా, నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉందమంటున్నావు తండ్రి. అయ్యా, నీ యందు ఆశ్రయించు వారు, నీ యందు భయభక్తులు కలిగిన వారు నీవెన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. అయ్యా, సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, నీ వాక్యమని నీరు మమ్మలతో కట్టమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేసి కృప చూపించండి. ఉదయకాల సమయంలో నాయనా, ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయ్యా, నీ చిత్తమైతే ప్రభు వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన అయ్యా నీవు నీరు కట్టి ఫలించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ఉంచండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.